నేడు హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు సనట్రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా 56వ ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్ర స్థానిక అంబేద్కర్ చౌరస్తా దగ్గర 55 సంవత్సరం పూర్తి చేసుకుని 56వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షులు సనత్రెడ్డి అంబేద్కర్ చౌరస్తాలో జెండా ఆవిష్కరణ చేసి ఎన్ఎస్యుఐ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకొని మొక్కరికొకరు శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షులు సనత్రెడ్డి మాట్లాడుతూ, మొదట విద్యార్థుల సమస్యలే పరిష్కారంగా ఎజెండా పెట్టుకుని పనిచేస్తున్న కార్యకర్తలకు, విద్యార్థులకు మరియు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్క ఎన్ఎస్యుఐ సైనికులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ చారిత్రాత్మక రోజున విద్య, సమానత్వం మరియు ప్రజాస్వామ్య ఆదర్శాల ద్వారా విద్యార్థులను శక్తివంతం చేయడానికి దివంగత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ దృష్టి నుండి పుట్టిన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎన్ఎస్యుఐ స్థాపనను మేము జరుపుకుంటున్న అందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది అని అన్నారు. అలాగే అందరికీ నాణ్యమైన విద్య కోసం ఎల్లప్పుడూ పోరాడుతూ భారతదేశ విద్యార్థుల గొంతుగా ఎన్ఎస్యుఐ నిలుస్తుంది అని తెలిపారు. దేశంలో అతిపెద్ద విద్యార్థి విభాగంగా పేరుగాంచిన ఎన్ఎస్యుఐ విభాగంలో అనేకమంది విద్యార్థి నాయకులుగా ఎదిగి నేడు పార్టీలో, ప్రభుత్వంలో క్రియాశీల పాత్ర వహిస్తున్నారు అని అందుకు ఉదాహరణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడుగా బొమ్మ మహేష్ గౌడ్, ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానిత సభ్యులు జాతీయ కార్యదర్శులు వంశీచందర్ రెడ్డి, సంపత్ కుమార్, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్లాగా అనేకమంది నాయకులు ఇదే విభాగంలో పనిచేసినవారే అని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన పొన్నం ప్రభాకర్ గారి సారథ్యంలో స్థానికంగా మేము మా కార్యవర్గ సభ్యులు పనిచేయడం సంతోషంగా ఉందని, వారి అడుగుజాడల్లో ముందుకు వెళుతూ ప్రజాసేవ కొనసాగుతామని అని అన్నారు. ఈ సందర్భంగా ప్రాంతంలో విద్యారంగ వ్యవస్థపై పొన్నం ప్రభాకర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టారని, భవిష్యత్తులో వారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో అనేక విద్యాసంస్థలు, యూనివర్సిటీలు వచ్చే అవకాశాలున్నాయని అన్నారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు, నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ కార్యకర్తలు, హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ, చిగురుమామిడి, అక్కన్నపేట్, హుస్నాబాద్, భీమదేవరపల్లి, ఎంకతుర్తి మండల నాయకులు పాల్గొన్నారు. సంబంధించిన మందులు, బేబీ కేర్ ఐటమ్స్, సర్జికల్ ఐటమ్స్తో పాటు క్రిటికల్ ఐసీయూ మెడిసిన్ మరియు ఇంజెక్షన్. ఉన్న విద్యార్థులకందరికీ 56th ఎన్ఎస్యుఐ ఫౌండేషన్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు హుస్నాబాద్ స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరుపుకోబడుతున్నాయి. ఏదైతే 9th ఏప్రిల్ 1971 వయసున్న హుస్నాబాద్ అసెంబ్లీ ప్రెసిడెంట్గా నేనుండి ఈ సెలబ్రేషన్స్ అన్ని నా చేతుల మీదకి జరుపుకోవడం నా పూర్వజన్మ శుక్రవారం లేక భావిస్తూ కంపల్సరీ ఈ లెగసీని, ఎన్ఎస్యుఐకున్న లెగసీని ఫ్యూచర్లో మేము కంపల్సరీ ముందుకు తీసుకెళ్తామని చెప్పి, ఏ స్టూడెంట్స్కి ప్రాబ్లం ఉన్నా ముందుండి ఫైట్ చేస్తాం, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తూ ధన్యవాదాలు చెప్పుకున్నా. థ్యాంక్ యూ.